పెద్ది మొత్తానికైతే ఒక 2 రోజుల నుంచి మంచిగా అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా మూవీ అన్ని భాషల్లోనూ పర్ఫెక్ట్‌గా అయితే నడుస్తుంది. ఇగ నెగెటివ్ రివ్యూలు గూడా దీని మీద చాలా ఉన్నాయి. నెగెటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో తెలీదులే గానీ మొత్తానికైతే నెగెటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవాళే చూసా ఏవో కాపీరైట్‌లని అదని ఏదో బెదిరిస్తున్నారని రకరకాల న్యూస్‌లయితే వస్తున్నాయి. బట్ ఇగ అదంతా మన ఛానల్‌కయితే సంబంధం లేదు. మన ఛానల్‌లో జెన్యూన్‌గా అయితే మాత్రం నేను ఎస్పెషల్లీ ఏంటంటే, వాళ్ళు పడ్డ కష్టం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా. ప్రతి సినిమా డైరెక్టర్ గానీ, యాక్టర్ గానీ ఎవరైనా సరే, వాళ్ళు కొంత టైమ్ స్పెండ్ చేసి చాలా కష్టపడతారు. ఎవ్వడు గూడా ఏదో ఫ్లాప్ తీద్దామని చెప్పి 350,00,00,000, 400,00,00,000 ఖర్చు పెట్టరు. సో, ప్రస్తుతానికి ఏంటంటే, అన్ని భాషల్లో గూడా పర్ఫెక్ట్‌గా నేను వస్తున్న న్యూస్ ప్రకారం ఏందంటే, 'రామ్ చరణ్' ఈ సినిమాని భుజాల మీద ఎత్తుకొని నడిపించాడనైతే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 3, 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా! కానీ ఫస్ట్ హాఫ్‌లో 'జగపతి బాబు' క్యారెక్టరు అదిరిపోయింది. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు గానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే క్లైమాక్స్ వరకు గూడా సినిమాని మోసింది ఎవరయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ మ్యాన్. అటు డైరెక్టరు పెద్ద బరువు మోసాడు. అట్ ద సేమ్ టైమ్ 'రామ్ చరణ్' పెద్ద బరువు మోసాడు. ఏ భాషలో చూసినా గానీ పాజిటివ్ రివ్యూలే ఉన్నాయి. నెగెటివ్ అంటే ఇగ అది నచ్చని వాళ్ళు చెప్తారేమో. ఒకటి సినిమా అనేది 100కి 100 మార్కులు ఎవ్వరు వేయలేరు. దాంట్లో ఏవో మైనస్‌లు, ప్లస్‌లు కంపల్సరీ ఉంటాయి. కానీ మనం ఇక్కడ చూడాల్సిందేంటంటే, ఒక విలేజ్ సబ్జెక్ట్‌ని తెలుగులో ధైర్యంగా ఒక డైరెక్టరు 350,00,00,000 ఖర్చు పెట్టి తెరకెక్కిచ్చాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే విలేజ్ సబ్జెక్ట్‌లు ఎక్కువ తెలుగోళ్ళు తీసుకోరు. మలయాళం సినిమాలు గానీ, తమిళోళ్ళు ఎక్కువ చూడండి. తమిళ్‌లో బోలెడు విలేజ్ కథలుంటాయి. ఎందుకంటే వాళ్ళంతా రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇంకా ఇప్పటికి డెవలప్ కానటువంటి తమిళనాడులో ఎళ్తే మీరు బండల మీద, అరుగు మీద ఆకేసి పెట్టే అంత మంచి పాత బ్రహ్మాండంగా ఉంటాయి ఊర్లు. ఎంత బావుంటాయంటే తమిళనాడులో కొన్ని కొన్ని విలేజెస్ ఎక్సలెంట్ ఉంటాయి. అలాంటి రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న విలేజ్‌లు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో, అలాంటి వాతావరణంలో వాళ్ళు చాలా తీస్తారు. కానీ మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్ర, తెలంగాణ దాదాపుగా మనం అడ్వాన్స్‌డ్ అయిపోయాం. అన్ని టెక్నాలజీస్‌లో అడ్వాన్స్‌డ్ అయిపోయాం కాబట్టి విలేజెస్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి మన దగ్గర. తమిళనాడులో ఉన్న విలేజ్‌లు లేవు. అందుకని ఏంటంటే మన దగ్గర విలేజ్ కథలు చాలా తక్కువ. అయితే ఏంటంటే ఏదో అంటారు ఇగ స్టేషన్ కట్టించటం కోసం ఆయన ఆటలాడాలా, స్టేషన్ రాదా, స్టేషన్ ఏవో రకరకాల అంటారు కానీ బట్ వాటెవర్ ఇట్ ఈస్ మాత్రం బాగా రన్ అవుతుంది. ఆల్రెడీ 200, 300 కోట్ల పైన కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇంకొక 2, 3 డేస్‌లో 800 కోట్లకెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు.